రీసెంట్ డేస్లో ఓ టీజర్ సెన్సేషనల్ అయిందంటే అది మామూలు విషయం కాదు. ఆ విషయాన్ని ద ప్యారడైజ్ టీజర్తో తన లుక్తో ఆ టీజర్లోని డైలాగ్స్తో నిజం చేశారు నాని. ఒక్కసారిగా నెట్టింట ట్రెండ్ కూడా అయ్యారు. అందరూ ప్యారడైజ్ గురించే మాట్లాడుకునేలా చేశాడు. ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి ఓ లీక్ బయటికి వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మాట్లాడిన మాటల కారణంగా అది కాస్త సోషల్ మీడియాలో మరింత తిరగడం మొదలైంది. ఇక ఈ సినిమాలో ఓ వేశ్య కుమారుడైన నాని సికింద్రాబాద్లోని ప్యారడైజ్ సర్కిల్లో నివసిస్తారని టాక్. నిజాం పరిపాలన నుంచి హైదరాబాద్ భారతదేశంలో విలీనమైన తర్వాత హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ, అబిడ్స్ వంటి ప్రాంతాలను హార్ట్ ఆఫ్ ది సిటీగా పరిగణిస్తే కాస్త దూరంగా సికింద్రాబాద్కు దగ్గరగా ఉన్న ప్యారడైజ్ను మాత్రం బస్తీ అంటే ఒక రకంగా స్లమ్ ఏరియాగా ప్రస్తావించేవారు. ఈ కథ కూడా అదే బస్తీలో ప్రారంభమయ్యే కథగా తెలుస్తోంది. 1950లో మొదలై 83 వరకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్టీఆర్ గద్దెనెక్కే వరకు ఈ కథ సాగబోతుందని తెలుస్తోంది. దీంతో ఈ మూవీ కథ ఇదే అనే టాక్ నెట్టింటా వైరల్ అవుతోంది. ఈ కథ లీక్తో నాని పరిస్థితి ఏంటనే కామెంట్ కూడా నెట్టింటా వస్తోంది.